దండకారణ్యం దద్దరిల్లుతుంది. మావోయిస్టులను ఏరిపారేసే దిశగా వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. మావోయిస్టులు శాంతి చర్చలకు మేము సిద్ధం అంటున్నా కూడా, పౌర హక్కుల సంఘాలు దానికి ప్రయత్నిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చెవున పెట్టుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ప్రాణాలను గాల్లో కల్పిస్తుంది. ఇప్పటికే వందల మంది మావోయిస్టుల ప్రాణాలు పోలీసుల తూటాలకు బలయ్యాయి. అట్లాగే 2026 వరకు ఈ దేశంలో మావోయిస్టులు ఉండరని, మావోయిస్టులు ప్రశ్నించే గొంతులు ఈ దేశంలో ఉండవన్నట్టు ప్రవర్తిస్తుంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలకు ఎలాంటి విలువ లేదన్నట్లుగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. అది కాకుండా 2026 వరకు మావోయిస్టు మూలాలు లేకుండా చేస్తానని కామెంట్స్ కూడా చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల మీద పౌర హక్కుల సంఘాలు మండిపడ్డాయి. అసలు ఎందుకు మావోయిస్టులు లేకుండా చేయడం? వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో, వాళ్ళు ఏవైతే పోరాటాలు చేస్తున్నారో ఆ హక్కులని, ఆ అవసరాలని చేస్తే సరిపోతుంది కదా అంటూ పౌర హక్కుల సంఘాలు ప్రభుత్వాలను సూచిస్తున్నాయి. పొరుగు దేశాల టెర్రరిస్టుల ప్రాణాల మీద ఉన్న విలువ తమ దేశంలోని ప్రజల మీద ఎందుకు లేదంటూ ప్రశ్నిస్తున్నారు. స్వలాభం కోసం కాకుండా సమసమాజ స్థాపన కోసం, ప్రజల హక్కుల కోసం అడవి బాట పట్టిన అన్నలను టెర్రరిస్టుల కంటే దారుణంగా పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం అంటూ నిలదీస్తున్నారు. ఎన్నో పార్టీలు, ఎన్నో ఎన్టీఓలు ఈ ఆపరేషన్ కగార్ను ఖండిస్తున్నా కూడా కేంద్రానికి ఉలుకు పలుకు లేదు. అది కాకుండా మేము శాంతి చర్చలకు సిద్ధం అంటున్నా కూడా చెవిన ఎక్కించుకోవట్లేదు. సమసమాజ స్థాపన కోసం మనుషుల మధ్య అంతరాయాలు ఉండకూడదని ఉద్యమిస్తూ ఉంటారు మావోయిస్టులు. దున్నేవారికి భూమి కావాలని, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉండకూడదని, ఈ దేశంలో అంటరానితనాన్ని రూపుమాపుదామంటూ ఉద్యమిస్తూ ఉంటారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా మనుషుల కోసం పనిచేస్తున్న మావోయిస్టులను చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా 10% మంది వీధుల్లో అడక తింటున్నారు. దీనికి బాధ్యులు ఎవరంటారు? అది కాకుండా ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగకుండా అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. దీనికి కారణం ఎవరంటారు? సహజ వనరులు ప్రభుత్వాలు ప్రజా అవసరాలకు వాడాలి కానీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్నలనే మావోయిస్టులు అడుగుతున్నారు ప్రభుత్వాలని. వీటికి సమాధానం చెప్పలేకనే ప్రశ్నిస్తున్న గొంతులను నులివేస్తుంది ప్రభుత్వం. మత రాజకీయాలు వద్దని, సహజ సంపదను జాతీయం చేయాలని, ప్రజలందరికీ విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలని అడిగిన డిమాండ్లతోటే వీరికి ప్రాబ్లం వచ్చిందని అనుమానాలు వస్తున్నాయి. నిజానికి మావోయిస్టులు చేస్తున్న డిమాండ్ వారి స్వలాభం కోసం కానే కాదు, దేశ ప్రజలందరి న్యాయం కోసం వాళ్ళు ఉద్యమిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేకనే ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ అనే యుద్ధాన్ని తీసుకొచ్చాయి. ఈ యుద్ధంలో పాపం అమాయకమైన ఆదివాసులే ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసుల కాల్పుల్లో బలైన వాళ్ళల్లో 10% మంది మావోయిస్టులుంటే 90% మంది అమాయకపు ఆదివాసులే ఉన్నారు. పండ్లు దుంపలు తినే అమాయకుల మీద దాడులు చేసి చంపితే ఏం లాభం వస్తుంది అంటూ సామాన్యుడికి సైతం ఆలోచనలు వస్తున్నాయి. ఇలాంటి అమాయకపు ఆదివాసుల కోసమే శాంతి చర్చలకు సిద్ధమయ్యారు మావోయిస్టులు. కానీ వారిపై కౌంటర్లు వేస్తున్నారు కొంతమంది పాలకులు. ఎందుకు శాంతి చర్చలు కావాలనుకుంటున్నారు మావోయిస్టులు అంటే వరుస ఎన్కౌంటర్లు జరగడంతో వాళ్ళు వెనకడుగేశారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. దానికి ఆ మావోయిస్టులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము ఎప్పుడు ప్రజలతోనే ఉంటామని, ప్రజలతోనే మా విప్లవం అంటూ సమాధానం ఇచ్చారు. దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలంటూ వాళ్ళు కోరుతున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష విత్ జెన్నీ సైనింగ్ ఆఫ్.